రైతుల నిట్ట నిలువ ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో రైతాంగానికి ప్రత్యేకంగా ఒరిగింది ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. మనుగూరు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించినటువంటి రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక చుక్క కూడా నీళ్లు ఇవ్వలేదని, పినపాక మండలానికి సంబంధించి పినపాక నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే వరకు పోరాడతామని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా నిర్మించినటువంటి రాజీవ్ కెనాల్ ద్వారా సీతారామ నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నటువంటి అనుమానం ఉన్నందుకు ఆయన మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి పిండ ప్రదానం చేయబోతున్నామంటూ ప్రకటించారు. ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా సీతారామ ద్వారా ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు, ఆర్భాటంగా ఎందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారంటూ ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా ఇస్తున్నదాని వెనుక మతలబు ఉందని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈసారి రైతు భరోసా ఇస్తున్నారని ఆరోపించారు. దాంతోపాటు ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేశారు. అట్లాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమించబోతుందని, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమయ్యేలాగా ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి రేఖాంతారావు ప్రకటించారు. సత్తుపల్లి పట్టణంలో అనుమతులు లేకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా పుస్తకాలు అట్లాగే యూనిఫామ్స్ విక్రయిస్తున్నారంటూ ఏఎస్ఎఫ్ చేపట్టిన ఆందోళనలకు విద్యాశాఖ అధికారులు స్పందించారు. నారాయణ స్కూల్స్ పేరుతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సంస్థలో అనుమతులు లేకుండానే అక్రమంగా స్కూల్ యూనిఫామ్స్ లక్షల రూపాయలు విలువైనటువంటి పాఠ్యపుస్తకాలు ఆరోపిస్తున్నారంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. హనుమాన్ నగర్ సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో ఒక ఇంట్లో దాచి ఉంచినటువంటి లక్షల రూపాయలు విలువైనటువంటి పుస్తకాలను సత్తుపల్లి ఎంఈఓ సీజ్ చేశారు. సీజ్ చేయడంతో పాటు ఉన్నతాధికారులకు సమగ్రమైనటువంటి నివేదిక పంపుతున్నామని, అధికారులు ఇచ్చేటువంటి సూచనలు సలహాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి ఎంఈఓ ప్రకటించారు. సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని, ఈ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఎలా కొనసాగిస్తున్నారంటూ ఏఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తోంది. అట్లాగే లక్షల రూపాయలు విలువైనటువంటి పుస్తకాలను అట్లాగే ఏకరూప దుస్తులను యూనిఫామ్స్ను విక్రయిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధం అంటూ ఏఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. మొత్తంగా ఆ నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలంటూ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కూడా ఏఎస్ఎఫ్ ఆందోళనకు దిగింది. నారాయణ విద్యా సంస్థల్లో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ విక్రయించడాన్ని తప్పుపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఈ పాఠ్యపుస్తకాలు అట్లాగే యూనిఫామ్స్ అమ్మడాన్ని తప్పుపట్టింది. తక్షణమే నారాయణ విద్యా సంస్థలు సీజ్ చేయాలంటూ పాల్వంచలో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పాల్వంచ ఎంఈఓ రంగంలోకి దిగి నారాయణ విద్యా సంస్థలు విక్రయిస్తున్నటువంటి పుస్తకాల గొడవను సీజ్ చేశారు. ఖమ్మం గవర్నమెంట్ ఆసుపత్రి మరోసారి ఉద్రిక్తతకు వేదికైంది. గత కొద్ది రోజులుగా తమ జీతాల కోసం ఆందోళన చేపడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్ అట్లాగే పేషెంట్ కేర్ సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇవాళ కూడా ఆందోళన బాటపట్టారు. చాలా రోజులుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ధర్నా చేయడంతో, పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేయడంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం కంపు కొడుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీ కార్మికులతోని పనులు చేయించేందుకు ఆసుపత్రి సంబంధించినటువంటి అధికారులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కార్మికులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున తరలించినటువంటి అవుట్సోర్సింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నించగా వీరికి మధ్య కొద్దిసేపు తగులాట జరిగింది. ఈ నేపథ్యంలో రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి ఆసుపత్రిని క్లీన్గా ఉంచేందుకు సహకరించాలంటూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చెప్పారు. మా జీతాలు మాకు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ పనులు చేపట్టాలి, లేదంటే మాకే జీతాలు చెల్లిస్తే మేమే స్వచ్ఛందంగా పనులు చేస్తాము, అప్పటి వరకు ఎవరితో పనులు చేయించడానికి వీల్లేదంటూ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలలుగా జీతాలు రావట్లేదని, ఆకలితో పస్తులుంటున్నామని, ప్రభుత్వానికి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదని, మా ప్రైస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పనులు చేయించడం ఏంటని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని, ఇతరులను పనులకు రానిచ్చేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఆసుపత్రి నిర్వాహకులు చేస్తున్నటువంటి ఫలితంగానే ఇటువంటి సమస్య జటిలమైందని, తమకు జీతాలు చెల్లించి ఆదుకోవాలంటూ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు.